హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు ఫిష్ మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ వెళ్ళగానే ఫ్రాన్స్ ఇంకా టూనా ఫిష్ అంట. టూనా ఫిష్ ఎప్పుడు ఫోన్లో చూడడం తప్ప ఎప్పుడు బయట చూడలేదండి. టూనా ఫిష్ కర్రీ ఒకసారి ట్రై చేద్దామని ఇంకా టూనా ఫిష్ కర్రీ ట్రై చేస్తున్నానండి. ఒక హాఫ్ కేజీ కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చాను. సో ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఒక బౌల్లో ఒక కడాయిలో నూనె పోసుకొని వేడైన తర్వాత ఒక ఉల్లిగడ్డ మంచిగా సన్నగా తురిమి పెట్టుకొని అది వేసుకోండి. ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత టూనా ఫిష్ ముక్కలు వేసుకోండి. అవి చేప లెక్కనే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. పిల్లలకి చాలా హెల్దీ అంటే మనకు కూడా హెల్దీనే. టూనా ఫిష్ మీకు దొరికితే మాత్రం పక్కా కర్రీ ట్రై చేసి తినండి. పులుసు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. కారం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకొని బాగా ఉడికినివ్వండి. ఉడికించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే రెడీ. టూనా ఫిష్ కర్రీ చాలా బాగుందండి. మేము రొట్టెలు చేసుకున్నాము. రొట్టెల కాంబినేషన్లో ఇంకా బాగుంది. మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మస్ట్ ట్రై దిస్ రెసిపీ.